హలో మై డియర్ లేడీస్, 40+ తర్వాత ఉమెన్స్ కామన్గా చెప్పే ప్రాబ్లమ్స్. నేను బాగా వెయిట్ పెరిగిపోతున్నాను. ఎంత డైట్ చేసినప్పటికీ నాకు బెల్లీ అనేది పెరిగిపోతుంది. బాగా అలసటగా అనిపిస్తుంది. నైట్ ప్రాపర్గా నిద్ర ఉండడం లేదు. స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఉదయం ఎంత యాక్టివ్గా ఉందామన్నా బాడీ అలసటగా అనిపిస్తుంది. ఇది నా ఏజ్ ప్రాబ్లం అయి ఉండవచ్చు అని. ఇది ఒక ఏజ్ ప్రాబ్లమే కాదండి, హార్మోన్ ప్రాబ్లం కూడా. 40+ తరువాత మనం ఈ 10 రూల్స్ని, ఈ ఆరోగ్య చిట్కాలని పాటించినట్టయితే మన హెల్త్ని మనం కాపాడుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఆ హెల్తీ టిప్స్ ఏంటో చూసేద్దాం రండి. ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి. 40+ తర్వాత ఉమెన్స్లో ఈస్ట్రోజిన్ అనే హార్మోన్ తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ ఈస్ట్రోజిన్ అనే హార్మోన్ తగ్గుతూ ఉండగా మనం వెయిట్ పెరగడం, అలాగే బెల్లీ పెరగడం, ప్రాపర్గా స్లీప్ అనేది లేకపోవడం, స్ట్రెస్గా అనిపించడం, మూడ్ స్వింగ్స్, హార్ట్ ఫ్లషెస్, ఎముకలు బలహీనపడి బ్యాక్ పెయిన్, నీ పెయిన్, లెగ్ పెయిన్ వంటివి స్టార్ట్ అవుతాయి. ఇదే టైంలో మనం లైఫ్ స్టైల్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకున్నట్లయితే వీటిని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. వాటిలో నెంబర్ 1 ఫుడ్. మనం తీసుకునే ప్రతి ఫుడ్లో కూడా ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. మనకి ప్రోటీన్ వల్ల మన కండరాలు అనేది బలంగా ఉంటాయి. మరి మనం ప్రతిరోజు తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్ కోసం గుడ్లు, పెసర్లు, శనగలు, ఆకుకూరలు, చేపలు, ఇలా వీటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా ప్రోటీన్ ఉండేలా చూసుకో. 40+ తరువాత సరైన డైట్ ఫాలో అయితే సరిపోదు. తప్పకుండా మార్నింగ్ ఒక 30 మినిట్స్ యోగా అనేది ఖచ్చితంగా చేయడం చాలా అవసరం. యోగా ద్వారా, మెడిటేషన్ ద్వారా స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు. అలాగే మన శరీరాన్ని బలంగా చేసుకోవచ్చు. ఇక ప్రతిరోజు కూడా నడక ఒక్కటే సరిపోదు. చాలామంది ఉమెన్స్ రోజు 1 అవర్ వాకింగ్ చేస్తున్నాం అని చెప్తూ ఉంటారు. మనం 40+ తర్వాత వాకింగ్ ఒక్కటే సరిపోదు. చిన్న చిన్న డంబుల్స్ లేదా మన బాడీ వెయిట్ వ్యాయామాలు వంటివి వీక్లీ 2-3 టైమ్స్ చేయడం చాలా అవసరం. ఇవి మన మెటబాలిజం స్పీడ్ని పెంచి మన బాడీలో ఉన్న కొవ్వుని స్పీడ్గా కరిగించడానికి చాలా ఉపయోగపడతాయి. ప్లస్ తర్వాత మనకి ఎముకల ఆరోగ్యం చాలా అవసరం. దానికోసం తప్పనిసరిగా ప్రతిరోజు పాలు, పెరుగు, నువ్వులు, రాగి, ఆకుకూరలను ఖచ్చితంగా మీరు తీసుకునే ఫుడ్లో యాడ్ చేయండి. ఇక ప్రతిరోజు కూడా తప్పనిసరిగా 3-4 లీటర్స్ వాటర్ని అయితే తీసుకోండి. మనం కరెక్ట్గా వాటర్ తీసుకోవడం వల్ల మన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. మనం తీసుకున్న ఫుడ్ అనేది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మనకి అసట, మలబద్ధకం వంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల కార్టిసోల్ అనే హార్మోన్ పెరిగి మన బాడీలో ఫ్యాట్ అనేది పేరుకుపోతుంది. మరి ఈ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ప్రతిరోజు కూడా ప్రాణాయామం, భ్రమరి ప్రాణాయామం కానీ మీకు నచ్చిన ఏదైనా సరే ప్రాణాయామం ప్రతిరోజు కూడా ఒక 10 మినిట్స్ అనేది ఫాలో అవ్వండి. అంతేకాదు ప్రతిరోజు ఉదయం ఒక 50 మినిట్స్ వరకు సూర్యరశ్మిలో ఉండండి. మనకి సన్ నుండి వచ్చే డి విటమిన్ అనేది చాలా అవసరం. వీటన్నిటితో పాటు ప్రాపర్ స్లీప్ కూడా చాలా ముఖ్యం. తప్పనిసరిగా 7-8 అవర్స్ స్లీప్ ఉండేలా చూసుకోండి. చాలామంది చెప్తూ ఉంటారు, మాకు నైట్ నిద్ర అనేది సరిగ్గా రావడం లేదు అని. మొబైల్ని తక్కువగా యూజ్ చేయండి. ముఖ్యంగా పడుకోవడానికి 1 అవర్ ముందు మొబైల్కి దూరంగా ఉండండి. ప్రతిరోజు కూడా ఒకే టైంకి పడుకోవడం, ఒకే టైంకి లేవడం అలవాటు చేసుకుంటే నిద్ర అనేది ప్రాపర్గా పడుతుంది. ఇక మనం వీటన్నిటితో పాటు మన లైఫ్ స్టైల్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటి అంటే
40+ తరువాత 1 ఇయర్కి ఒకసారి ఈ బ్లడ్ టెస్ట్లు కంపల్సరీ చేయించుకుంటూ ఉండండి. బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్ వీటిని ఖచ్చితంగా ఇయర్లో ఒకసారి టెస్ట్ చేయించుకుంటూ ఉండండి. నైట్ ఖచ్చితంగా పడుకునే ముందు గోరువెచ్చని పాలలో కొద్దిగా టర్మరిక్ వేసుకొని తాగండి. దీనివల్ల మంచి నిద్ర అనేది పడుతుంది. ఇది నేను చాలా రోజుల నుంచి ట్రై చేసి నా అనుభవంతో చెప్తున్న మాట. తప్పకుండా నైట్ మిల్క్ తీసుకోండి. ప్రతి ఫుడ్లో ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ప్రాణాయామం ప్రాక్టీస్ చేయండి. బాడీని ఫిట్గా ఉంచుకోవడానికి తప్పనిసరిగా వ్యాయామం 30 to 50 మినిట్స్ వరకు రెగ్యులర్గా చేయండి. మరి వీటన్నిటితో పాటు వాటర్ని తీసుకోండి. చాలామంది చాలా తక్కువ వాటర్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ స్కిన్ అనేది డ్రై అయిపోవడం, అలసటగా అనిపించడం, మలబద్ధకం వంటి ప్రాబ్లమ్స్ని చూస్తూ ఉంటాం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది మలబద్ధకంతో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే. మలబద్ధకం రాగానే మెడిసిన్ యూజ్ చేస్తున్నారు. అలా కాకుండా నైట్ చాలా తేలికపాటి ఫుడ్ తీసుకోండి. ప్రాపర్గా స్లీప్ తీసుకోండి. నేను చెప్పిన ఈ టిప్స్ అన్ని ఫాలో అయినట్లయితే మీకున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టి 40 తర్వాత కూడా మీరు హెల్తీగా ఉండవచ్చు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ.